వారసులు. పిల్లలు మన పిల్లలు మన ఆస్తికి ఏంటి వారసులు. అలాగే మనము దేవుని పిల్లలమైతే దేవుని వారసులు. నువ్వు దేవుని పిల్లలుగా అంగీకరింపబడితే మనం దేనికి వారసులం? ఆయన ఆస్తికి వారసులం. ఈ సమస్తం ఆయనదే కదా. ఈ సమస్తము కలుగు చేసిన వాడు. ఈ భూమి ఆయన సృష్టిలో చాలా చిన్నది. అది మన కొరకు నిర్మింపబడింది. ఈ భూమి ఎవరి కొరకు నిర్మింపబడింది? మన కొరకు, ఆయన కొరకు చేసుకోలేదు. ఆయన బిడ్డలమైన మన కొరకు దేవుడు నిర్మించాడు. పరలోకపు ఆస్తి. పరలోకంలో ఆయన మహిమ, ఆయన ప్రభావాలు, ఆయన రాజ్యము, దానికి మనము వారసులం. ఎప్పుడు వారసులము? మనం పిల్లలమైతే కదా. పిల్లలైతే ఆయనకు వారసులం. మనం పిల్లలు కాకుండా వారసులను సంకల్పం ఉదుకోకూడదు. మనం పిల్లలమైతే వారసులు అంటున్నాడు. చదవమోసారి ఏమంటున్నాడు? మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం. అనగా ఏంటట? దేవుని వారసులు. అన్నిటికీ వారసుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేనికి ఆయన వారసుడు? ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు. దేవునికి అభిష్టానంతటిని తూచా తప్పకుండా ఆయన ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. ఆయన మన పట్ల దేవుని ఉద్దేశం ఏమైనదో దాని అంతటిని ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. అందుకు అంటున్నాడు, ఆ అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచిన వాడికి ఏం కలుగుతుందట? నిత్య జీవానికి వారసుడు. ఇంకోటి, ఆ అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలుగా ఉండటానికి అధికారం కలుగుతుంది అన్నాడు. సమస్తానికి వారసుడు మన అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడు. ఆయన అన్నిటికీ ఆయన యందు మనము దేవునికి కదా. మనం ఏ రీతిగా దేవుని పిల్లలుగా అంగీకరింపబడుతున్నాం? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే దేవుడు సమస్తాన్ని మన కొరకు జరిగిస్తున్నాడు. అదంతా మనము పోయినసారి జ్ఞాపకం చేసుకున్న పని అయిపోయింది. నేను ఒక పావు గంట మీకు చెప్తాను. మంచిది. ఈరోజు 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని పేర్చుచున్నాము. ఎవరు చెప్తున్నారు ఇది మాటలు? పౌలు గారు రోమ పత్రిక రాస్తూ ఆయన అనుభవాన్ని, ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షమయ్యే మహిమ ఎదుట. మనకి ఇంకా ప్రత్యక్షం కాలేదు, అది జరగబోతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఏం చేస్తున్నాడట? ఎంచుకుంటున్నాడు. ఇప్పటి శ్రమలు ఈ కాలంలో మనం ఈ లోకంలో బ్రతికినది చాలా తక్కువ కాలం కదా. మహా అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అంతగా మనం ఎక్కువ జీవించలేము. ఈ కాలంలో ఉన్నప్పుడు మనకు కొన్ని శ్రమలు ఉంటాయి కదా. అది మనం పోయినసారి చెప్పుకున్నాం. మన ప్రభువారు ఆ మహోన్నతమైన స్వాస్థ్యానికి వారసుడు ఏ రీతిగా చేయబడ్డాడు? ఆయన రాజుగా జన్మించి సుఖభోగాలు అనుభవించి ఆయన దానిని స్వతంత్రించుకోలేదు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి శ్రమలు పడ్డాడు? మన కొరకు ఆయన భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ శ్రమల గుండా దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసుడుగా చేయబడ్డాడు. అలాగే మనము కూడా క్రీస్తుని అనుసరించిన వారమైతే ఆయన శ్రమల గుండా మనం ఏం చేస్తున్నాం?
ఆయన పిల్లలుగా అంగీకరింపబడిన మనము ఆయన శ్రమలు గుండానే ఆయన ఏ రీతిగా తన స్వాస్థ్యానికి వారసుడిగా చేయబడ్డాడో, ఆ స్వాస్థ్యాన్ని అంతటిని స్వతంత్రించుకున్నాడో, మనము కూడా ఆ రీతిగానే స్వతంత్రించుకుంటాం అని చెబుతూ ఏమన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. పౌలు చాలా బాధలు అనుభవించాడు. చూడండి, పౌలు పడిన బాధలు 2 కొరింథీ 11వ అధ్యాయము ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 16 నుంచి చదవచ్చు, కానీ 23 నుంచి చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఆయన ఏంటంట, క్రీస్తుకి పరిచారకుడు. ఎటువంటి పరిచారకుడు? చదవండి అక్కడ. ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు ఆయన, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులను ఆపదలోను ఉంటిని. ఇందులో ఒక శ్రమైన మనం పడ్డామా? పౌలు భక్తుడు క్రీస్తు కొరకు ఆయన అంతా సరదాగా పడ్డాడు ఈ శ్రమలని. ఆయన ఎటువంటి జీవితం జీవించాడు? రాజభోగం. ఆయన స్కాలరు, ఆయన చాలా జ్ఞానవంతుడు, బాగా చదువుకున్నాడు, విద్వాంసుడు. ఆయన క్రీస్తుని నమ్మిన వారిని శ్రమ పెట్టడానికి అధికారం పొందినవాడు. క్రీస్తు శిష్యులను, క్రీస్తు నమ్మిన వారిని ఏం చేశాడు? పట్టుకుని జైల్లో తీసుకొచ్చి పెట్టే అధికారం కలిగిన అటువంటి వాడు. క్రీస్తు ప్రభువుకి మరి ఎక్కువగా పరిచారకుడు అయిపోయాడు. క్రీస్తు ప్రభు దర్శించి, ఆయనను దర్శించి ఆయన హృదయాన్ని ఏం చేశాడు? మార్చివేశాడు. నూతన సృష్టిగా చేయబడ్డాడు పౌలు. నూతన సృష్టిగా చేయబడిన తర్వాత క్రీస్తుకు ఏమైపోయినా పరిచారకుడు అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. ఎప్పుడైతే క్రీస్తు దాసుడు అయిపోయాడో ఇప్పుడు క్రీస్తుని ఏం చేస్తాడైనా అవలంబిస్తున్నాడు. క్రీస్తు శిలువను ఎత్తుకుని ఆయన పరిచర్య చేస్తున్నాడు. మనం చాలా ఈ విషయంలో మనం చాలా ఎలా ఉన్నాం? మనం వెనుకబడి ఉన్నాం. ఆయన పొందిన శ్రమలు నాకు ఉదయం చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పొందాడు. మరోసారి చదవండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని, క్రీస్తు కొరకు ఆయన ఏం చేశాడట? విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. క్రీస్తు కొరకు అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడు కదా. ఒకసారి పౌలు శీలలో ఒక చిన్న దానిని, దెయ్యం పట్టిన దానిని ఏం చేస్తారు? అది దెయ్యం పట్టినప్పుడు సోది చెప్పేది. సోది చెప్పడం అంటే భవిష్యత్తు చెప్పేస్తా ఉంటది. అమ్మా ఇదిగో అని ఎవరైనా వచ్చి అడిగితే, ఇదిగో నీకు ఫలానా జరుగుతుంది, ఫలానా జరుగుతుంది అని సోది చెప్పేసేది. ఆ సోది చెప్పడం వల్ల అక్కడ వారికి ఎక్కువ పైగము వచ్చేది. ఇది ఏం చేస్తుంది? ఆ చిన్నది పౌలు శీలలో ఆ దారంట వెళ్ళినప్పుడల్లా వీరు సర్వోన్నతుని దేవుని కుమారులు అని వీరు వెనక పడేది.
ఒకసారి పౌలు దాన్ని నిదానించి చూసి ఆ దురాత్మని ఏం చేశారైనా గద్దించి వదలబడేశాడు. వదలకు వస్తే ఆ అమ్మాయి ఏమైపోయింది? మామూలు అమ్మాయి అయిపోయింది. ఇక్కడ సోది చెప్పడం మానేసింది. ఎప్పుడైతే సోది చెప్పడం మానేసిందో వాళ్ళకి ఏం కలగలేదు, పైకి రావడం మానేసింది. ఆ కుమార్తె దెయ్యం నుంచి పీడింపబడటం వారు స్వస్థపరిచినందుకు పౌలు శీలను ఏం చేయాల్సింది? ఎంతో గౌరవించాల్సింది పోయి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి అదే అధికారులకు అప్పచెప్పి ఎక్కడ పెట్టేశారు? చెరసాలలో పెట్టేశారు. ఆ చెరసాలలో రక్తం వచ్చినట్టు కొట్టేశారు. ఎవరిని? పౌలు శీలను రక్తం వచ్చినట్లు కొట్టేసి కాళ్ళకి చేతులకి బొండాలు అంటే గొలుసులు వేసి బంధించేసి చెరసాలలో పెట్టేశారు. దేని కొరకు ఇది? దెయ్యాన్ని విడిపించినందుకు. ఆ దురాత్మ ఆ ఎంతో దుస్థితిలో ఉన్న చిన్నదానిని విడిపించినందుకు వారు ఆ రీతిగా చేశారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఆ చెరసాలలో ఉంటిని అనేక పర్యాయాలు, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎవరడాలతో కొట్టారు. ధర్మశాస్త్రానుసారంగా 40 దెబ్బలు కొట్టకూడదు. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టాలి. ఎన్నిసార్లు దెబ్బ తిన్నాడట? 3 సార్లు తిన్నాడు. 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు, 3 సార్లు కదా, 5 మార్లు. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పౌలు సముద్రంలో గడిపి తిని. ఆయన అనుభవం చెప్తున్నాడు క్రీస్తు కొరకు. రోమా ప్రభుత్వం దగ్గర ఆయన సాక్ష్యం చెప్పడానికి ఓడలో వెళ్తున్నాడు. ఆయన ఖైదీగా ఉన్నాడు. అప్పుడు ఆయన సముద్రంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన సముద్రంలో చాలా శ్రమ పొందాడు. ఆయన ద్వారా సముద్రంలో ఆయనతో ప్రయాణం చేసిన వారందరినీ ఆయన ఏం చేశాడు? ఎంతో బలపరిచి ఆ పరిస్థితిలో 14 దినాలు వారు ఆహారం తినలేదు. అయినా సరే వారిని బలపరిచి దేవుని బట్టి వాళ్ళందరినీ ఆయన వైపు తిప్పుకున్నాడు. పౌలు గారు ఆయన చాలా శ్రమ పడ్డాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏమంటున్నాడట? చాలా తక్కువగా ఎంచుకుంటున్నాడట. ఈ లోకంలో క్రీస్తుని నమ్ముట ద్వారా కలిగే శ్రమల గురించి ఆయన ఎంతో తక్కువగా ఎందుకు ఎంచుకుంటున్నాడు? రాబోయే ప్రత్యక్షత కొరకు దాని యొక్క విలువని గ్రహించాడు. కాబట్టి ఈ లోకపు శ్రమలు ఏ రీతిగా ఎంచుకుంటాడైనా మనం చాలా సుఖంగా ఉన్నాం. అప్పటి ఆది సంఘంలో క్రీస్తు కొరకు ఆ భక్తులందరూ హతసాక్షులు అయిపోయారు. ప్రతి ఒక్కరిని క్రీస్తు యొక్క శిష్యులు ఏం చేశారు? వారు కొంతమందిని ఖడ్గంతో చంపేశారు, కొంతమందిని రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫన్ ఎలా చంపారు? రాళ్లతో కొట్టి చంపేశారు. కొంతమందిని ఉరియేసి చంపేశారు. కొంతమంది ఎన్నో నానా విధాలుగా ప్రజలు క్రీస్తు శిష్యులు అందరూ హతసాక్షులు అయిపోయారు. వారు పొందిన శ్రమల్లో మనకి 0.1% కూడా మనము చిన్న శ్రమ వచ్చిందంటే ఇదే దేవుడు అనుకుంటా ఉంటాం. మనం చిన్న శ్రమ వచ్చిందంటే ఏమనుకుంటాం మనము? ఏంటి నాకు ఇలా వచ్చింది, నాకు ఇలా జరుగుతుంది ఏంటి, నేను ఎంతో ప్రార్థన చేసుకుంటాను, నేను ఎంతో బైబిల్ చదువుకుంటాను, నాకెందుకు వచ్చింది జబ్బు, నాకెందుకు వచ్చింది అని మనం అనుకుంటా ఉంటాం. క్రీస్తు కొరకు శ్రమలు పడటం అనేది పౌలు గారు ఎలా ఎంచుకుంటున్నాడు? అది చాలా చిన్న విషయం. ఈ లోపల కలిగే శ్రమలు దేని కొరకు? అవి చిన్నవేట. రాబోయే ప్రత్యక్షత కొరకు. ఆ ప్రత్యక్షత చాలా ఉన్నతమైనది, అది చాలా శ్రేష్టమైనది. దాని విలువను నువ్వు గ్రహిస్తే ఈ లోకంలో క్రీస్తు కొరకు ఈ లోపల ఉన్నదంతా మనకి ఎలా కనిపిస్తుంది? చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఇవన్నీ మనతో ఉండేవి కావు కదా. దుబాయ్లో సీట్లకి బంగారం కార్లు ఉన్నాయట. ఏముంటాయి? బంగారం కారు బంగారంతో చేసింది.
అర్థం ఉంటుందా? అది అర్థం ఉంటుందా? ఆడ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. అందుకు పౌలు తన అనుభవం చెప్తున్నాడు. ఆయన రాబోయే ప్రత్యక్షత యొక్క విలువని గ్రహించి ఈ లోకంలో కలిగే శ్రమలను ఎలాగ ఎంచుకుంటున్నాడు? ఆయన ఎన్న తగినవి కావని ఎంచుకుంటున్నాడు. ఇవి ఎన్న తగినవి కదా, అసలు ఇవి నథి అని ఆయన చెప్తున్నాడు. పౌలు తన అనుభవం చెప్తూ ఈ లోకంలో మనతో ఉంటది. దేవుడు మనకి ఇచ్చాడా, అనుభవిస్తున్నాం. ఇవ్వలేదా, ఓకే తీసేసుకుంటాడు అంతే. ఆ అంతస్తులకి మనము రావాలి. ఇంకా చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందట. అయితే భక్తులు రాబోయే శాశ్వత మహిమతో పోల్చుకుంటే ఆ బాధలు చాలా చులకనవి అని భావిస్తున్నాడు. 2 కొరింథీ 4:17 కూడా చదవండి. ఏం చూస్తున్నారంట వాళ్ళు? ఈ కళ్ళతో చూసే వాటి పట్ల వారు దృష్టి పెట్టక అదృశ్యమైన వాటి కొరకు ఆయన ఏం చేస్తున్నారట? ఎందుకు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు? అవి నిత్యము నిలిచేవి, అవి నిత్యము మనతోటి అవి ఉంటాయి. దాని కొరకు మనం ఏం చేయాలి? ఆశపడాలి. మన హృదయంలో దాని కొరకు ఆశ లేకపోతే దానిని నువ్వేం చేసుకోలేవు, సంపాదించుకోలేవు, స్వతంత్రించుకోలేవు. ఆ పరలోకపు శ్వాసం యొక్క విలువను గ్రహిస్తే మనలో ఏం కలుగుతుంది? అది నాకు కావాలి అనే భావం మనలోకి వస్తుంది. దాని విలువని నువ్వు గ్రహించలేకపోతే, అది మామూలుగా నువ్వు చూసుకుంటే పరలోకం శ్వాస అంతే అని నువ్వు దాన్ని మామూలుగా ఎంచుకుంటే ఎన్నటికీ దానిని ఏం చేయలేవు, ఎప్పటికీ స్వతంత్రించుకోలేవు. ఏముండాలి మన మనసులో? అది నాకు కావాలి. చదవమ్మా మరోసారి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తారట? నిదానించి చూస్తున్నారట. అదృశ్యమైనవి నిదానించి పరిశీలన చేస్తున్నారు. దాని యొక్క విలువని వారు అన్వయించుకుంటున్నారు. ఎప్పుడైతే దాని విలువని వారు అన్వయించుకున్నారో అది వారికి ఎలా తోస్తుంది? ఎంతో విలువైనదిగా, వారికి అంత విలువైనది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? అది నాకు కావాలి అని వారు ఆశపడి దాని కొరకు ఈ లోకంలో పోరాడుతున్నారు. చూడండి, తనకు ఆ మహిమలో భాగం ఉందని అతనిలో ఉన్న నిశ్చయితే తన బాధలన్నిటిని ఓపికతో ఆనందంతో కూడా సహించేలా చేసింది. మంచిది. మన బలెదుటున్నాం. మనము ఎంతవరకు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నామో మనం ఏం చేసుకుందాం? పరీక్ష చేసుకుందాం కదా. మనకంటే ముందు భక్తులు క్రీస్తుని వెంబడించిన వారు నిజముగా వారు ఎన్నో శ్రమలు పడ్డారు. వారు అన్ని శ్రమలు పడ్డారు కాబట్టి మనకి ఎంత శ్రేష్టమైన వాక్యం మనకి ఈ పత్రికలను ఎవరు రాస్తారు? తన అనుభవాలన్నీ ఎంత శ్రేష్టమైన అనుభవాలు, క్రీస్తుతో అనుభవాలు, క్రీస్తు యొక్క జీవిత సత్యాలు, ఎన్నో మర్మాలు, పరలోక సంబంధమైన మర్మాలు అన్ని మనకి ఎలాగ వస్తున్నాయి? వారు అన్ని శ్రమలు పడ్డారు కాబట్టి వారు ఆత్మపూర్ణులు ఇవన్నీ రాసి మనకి మనం ఎంతో చక్కగా ఇప్పుడు చదువుకుంటున్నాం. దానిని ఎంతో చక్కగా మనం గ్రహిస్తున్నాం. మనం ఏ శ్రమ పడటం లేదు. ఆ భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు కాబట్టి ఈరోజు మనకి ఇంత ఆత్మీయమైన ఫలాలు మన ఎదురుగుండా ఉంచారు. వాటిని మనం ఏం చేస్తున్నాం? చక్కగా దానిని అనుభవిస్తున్నాం. క్రీస్తు కొరకు శ్రమలు పడాలి. క్రీస్తు కొరకు శ్రమలు పడటం అంటే ఏంటి? క్రీస్తు కొరకు శ్రమలు పడటం అంటే ఏంటి? ఒక కత్తి తీసుకుని కోసేసుకోవడమా? ఇప్పుడు అన్యులు చేస్తా ఉంటారు, బుద్ధిహీనులు. ఏం చేస్తున్నారు? పరలోకంలో ఆ స్వాస్థ్యం సంపాదించుకోవడానికి ఏయో వాళ్ళకి తోచినట్టు పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. మనం ఎన్ని చేస్తున్నాం.
క్రీస్తు కొరకు కొంచెం శ్రమ పడితే చాలు. ఉదయాన్నే లేచి వాక్యం చదువుకోవాలంటే మనకి ఎలా ఉంటుంది? అని పడుకున్నాం అనిపిస్తుంది. కొంచెం శ్రమ. ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని మోకరించి ప్రార్థన చేసి ఆయన వాక్యం చదువుకోవటం ఏంటది? కొంచెం శ్రమే. క్రీస్తు కొరకు వేయించాలి, శ్రమ పడాలి. ఒక పత్రిక పంచితే నేను అసహ్యంగా చూస్తూ ఉంటాను. క్రీస్తు కొరకు శ్రమ పడటం కదా. ఒక పత్రికలో పంచుతూ ఉంటాను. వాళ్ళు క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నారు, క్రీస్తు కొరకు చెరసాలలోకి వెళ్ళారు, క్రీస్తు కొరకు ఎన్నోసార్లు వారు ఏం చేశారు? రక్తము కారేటట్టు వారిని బెత్తాలతో. మనకు ఆ శ్రమలు లేవు. శ్రమలు ఉన్నాయి మనకి. అటువంటి శ్రమ అంటే ఎవడో క్రీస్తు నమ్ముతాడు. ఈరోజు ఎవరు నమ్ముకుంటారా? వారు ఆ శ్రమని ఎంత తగ్గి ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారట? రాబోయే ప్రత్యక్షత యొక్క విలువని గ్రహించారు కాబట్టి వారు ఆ శ్రమలు ఎలా ఎంచుకున్నారు? వాళ్ళు ఎంత తగినవిగా ఎంచుకున్నారు కాబట్టి మనకి ఈనాడు శ్రేష్టమైన వాక్యం మనకి ఆయన వల్ల తింటున్నాం. మనం ఎంతవరకు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నామో మనం ఏం చేసుకున్నాం? పరీక్ష చేసుకున్నాం. క్రీస్తు కొరకు శ్రమ పడటం మనము నేర్చుకున్నాం. సుఖం, శరీరాన్ని సుఖానికి ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం? మందిరానికి రావాలంటే కష్టం, టయానికి రావాలంటే శ్రమ పడాలి. క్రీస్తు కొరకు ఉదయాన్నే లేగాలి, ఆదివారం గబగబ పనులు ముగించేసుకోవాలి. ఏం చేయాలి? త్వరగా రావాలి మందిరానికి. కొంచెం శ్రమ. క్రీస్తు కొరకు నువ్వు ఆ రీతిగా శ్రమ పడకపోతే మన ఎదుర్కొన్న ప్రత్యక్షత నీకు ఎన్నటికీ అర్థం కాదు. ఆశీర్వాదాలు ఎన్నటికీ నువ్వు ఏం చేయలేవు, స్వతంత్రించుకోలేము. దానిని చక్కగా మీరు గ్రహించి క్రీస్తు కొరకు మన భక్తులు ఏ రీతిగా శ్రమ పడ్డారో దానిని మనము నెమరు వేసుకుంటూ మనం కూడా క్రీస్తు కొరకు శ్రమ పడటానికి మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి.